హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష బొమ్మిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఎందుకు ఇలా కాళ్ళు అంతగా రుద్దుతున్నానంటే, ఎందుకోనండి నేను నడుస్తూ ఉన్నా, చాలా సేపు నిలబడుకున్నా కూడా అరికాళ్ళలో వేడి అనేది తగులుతూ ఉంది. అసలెందుకో షాక్ అనిపిస్తుంది నా కాళ్ళు నాకే. సో, అందుకనేసి వేడి ఎక్కువగా ఉందేమో అనేసి కొబ్బరి నూనె అయితే ఇలా రుద్దుతూ ఉన్నాను. అదేంటోనండి ఇప్పుడసలు ఎండల కాలం కూడా కాదు. ఎందుకని ఏమో నాకు చాలా అంటే చాలా శాఖ తగులుతున్నట్టు అనిపిస్తున్నాయి. అదొకటే కాదు, ఈ మధ్య కాలంలో నేను బట్టలు ఉతికిన ప్రతిసారి కూడా కాళ్ళకేమైందో ఏమో నాకస్సలు తెలీదు. నేనేం బట్టలు ఉతకడం కొత్తేం కాదండి. నాకు పెళ్ళైనాంచి కూడా నేను బట్టలనేది ఉతుకుతూనే ఉన్నాను. అలా అని మాకు చాకలోళ్ళు లేరని కాదండి. చాకలోళ్ళైతే ఉన్నారు. వాళ్ళకి వేయడం ఇష్టం ఉండదు కాబట్టి, అలాగని మా హస్బెండ్ బట్టలు గాని, అవన్నీ అయితే నేనైతే ఉతకను. ఓన్లీ నా బట్టలు, పిల్లల బట్టలు, ఇంక ఇంట్లో వాడే బెడ్‌షీట్లు, దుప్పట్లు ఇంక అలాంటివి కూడా ఎందుకో నాకు బా బయట వాళ్ళు సరిగ్గా ఉతకరేమో అనేసి గిల్టీ ఫీలింగ్‌తో నేను అస్సలకు వ వాళ్ళకి వేసేదాన్ని కాదు. నేనే ఇంట్లోనే చేతులతోనే ఉతుక్కుండేదాన్ని. వాషింగ్ మిషన్ అందుకు ఉంది. కాకపోతే వాషింగ్ మిషన్‌కైనా కొన్ని కొన్ని మరకలైతే ఇంక అస్సలకు పోవు. అందులోనూ వాషింగ్ మిషన్‌కి వేసిన బట్టలైతే నాకెందుకో కొంచెం కరెంట్ వాసన వచ్చినట్టు అలా అనిపిస్తుంది. వాషింగ్ మిషన్‌కు వేసిన బట్టలు బయటకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మంచినీళ్ళల్లో దేవేయడం నాకలవాటు. ఎందుకనో ఒక్కోసారి అనిపిస్తుంది నాకు నాకే ఎందుకు ఇంత నీట్‌గా ఉండడం, ఇంత నీట్‌నెస్ గూడా పనికిరాదేమో, ఇంత నీట్‌నెస్‌గా ఉండడం వల్ల కూడా మన ఆరోగ్యాలు దెబ్బ తీసుకుంటావేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పెళ్లి గాకముందయితే అస్సలుకు నేను బట్టలు దానే కాదు. ఇంకా అత్తగారింట్లోకొచ్చినాక ఇంక మామూలే కదండీ! ఇంగ ఇంట్లో పనులు చేసుకోవాలి కదా! ఇంక పుట్టింట్లో ఉన్నట్టు అత్తగారింట్లో ఉండలేము కదా! అలాగని నాకేం బట్టలు ఉతకడం ఇప్పుడైతే కొత్తేం కాదండి. నా పెళ్లయినాంచి కూడా ఉతుకుతూ ఉన్నాను కదా! అప్పుడంతా లేని ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడొచ్చాయండి నా కాళ్ళకు. ఏమైందో ఏమో గాని సర్ఫ్ పడడం లేదో, అలాగని సోపు పడడం లేదో అస్సలు అర్థం కాలేదు. బట్టలు మార్నింగ్ ఉతికినామనుకోండి, ఈవినింగ్ కల్లా నాకు కాళ్ళకెందుకో బొబ్బలొచ్చేసి దురదలనేవి పెడుతూ ఉన్నాయి. ఇంకా అందుకనేసి చాలా సార్లు సోపులు మార్చాను. సర్ఫ్ గూడా మార్చేశాను. ఏమే గాని యూజ్ అనేది లేదు. ఇంకా ఇట్లా అయితే కాదులే అనేసి డాక్టర్ దగ్గరికి గూడా వెళ్ళాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ చూపించిన తర్వాత వాళ్ళైతే ఇంకా మనకు టాబ్లెట్సు, టానికులు, ఏదో ఆయింట్‌మెంట్ అవన్నీ కూడా ఇచ్చారు. ఇంకా అవన్నీ పూసుకున్నా కూడా అస్సలకు నాకు నో యూజ్ అండి. అస్సలకు ఆ ప్రాబ్లమ్ అనేది ఎందుకో అసలు తగ్గడమే లేదు. ఇంక ఇలా అయ్యేది లేదనుకోని ఇంకా ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు మాత్రమే ఉతుకుతూ ఉన్నాను. అంటే దినమార్చి దినము మరీ ఎక్కువ రోజు ఉతకడం ఎందుకనేసి ఇంక దినమార్చి దినము అలా అయితే ఉతుకుతూ ఉన్నాను. ఇంకా ఎలా పిల్లలు కూడా లేరు కాబట్టి ఇంకా బట్టలనేవి తక్కువే పడతాయి. ఇంక నాయే కదా అనేసి దినమార్చి దినము అట్లయితే ఉతుక్కుంటూ ఉన్నాను. అప్పటికైతే నాకు కొంచెం బెటరే అనిపిచ్చింది. ఉతకని రోజు ఏం నొప్పులు ఉండవండి. నవ్వలు ఉండవు. ఉతికినామనుకోండి నైట్‌కే ఇంకా నాకు నవ్వలొచ్చేస్తాయి. ఇంకా అలాంటి టైంలో మా హస్బెండ్ వచ్చేసి ఇంకా కొబ్బరి నూనె వాడు మంచిది బాగా పనికొస్తుందనేసి ఇంక నేను వద్దు అంటున్నా కూడా ఆయనే రోజు నైట్ టైము ఇలా కాళ్ళకు కొబ్బరి నూనె రాసేసి మంచిగా మసాజ్ చేసేసి వదిలేసేవాడు. అప్పుడు నాకు ఎటువంటి దురదలు ఏమి గాని అనిపించవండి. నేను బట్టలైతే ఎంచక్కా ఉతుక్కోవచ్చుననేసి ఒక 2 డేస్ ఊరుకున్నా సరే, థర్డ్ రోజు వచ్చేసి మిగతా మొత్తం బట్టలైతే ఉతికేస్తాను. మళ్ళీ మామూలేనండి స్టార్ట్ అవుతుంది. మనకు కొంచెం ఆరోగ్యం బాగుంటే మనకు మంచిగా ఉండం కదా! మనకు అస్సలకు ఏదైనా నొప్పులున్నప్పుడు మాత్రమే రియలైజ్ అవుతాము. అయ్యో! నొప్పులుండాయి. మనము ఇట్లుండాలి, అట్లుండాలి అనేసి అనుకుంటాము. కొంచెం నొప్పి తగ్గిందనుకోండి మన బుద్ధి అస్సలు పోనిచ్చుకోం కదా! నొప్పులు లేవు, గిప్పులు లేవు అనేసి అన్ని పనులు మనమే మీదేసుకొని చకచకా చేసేసుకుంటూ ఉంటాము. నేను బట్టలు ఉతికిన ప్రతిసారి కూడా ఇదే ప్రాబ్లమే వస్తుంది. ఈ నడమనైతే కొంచెం తగ్గింది. అది ఎందుకొచ్చిందో, ఎందుకు పోయిందో నాకే అర్థం కాలేదు. ఎన్ని వాడినా కూడా యూజ్ లేనిది కొబ్బరి నూనె వాడితే మంచిగా నాకైతే వర్క్ చేసిందండి. ఇప్పుడైతే అప్పుడంత నవ్వలు, బొబ్బలు రావడం అదంతా ఏం లేదు. మామూలే యాజ్ యూజువల్‌గా నొప్పులు తగ్గినాయి కాబట్టి నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను. ఇంత కష్టపడడం ఎందుకు ఆ వాషింగ్ మిషన్‌లో వేస్తే పోదా అని మీరనుకోవచ్చును. చెప్తున్నాను కదండీ! కొన్ని కొన్ని మన అతి నీట్‌నెస్ వల్లే మనకు రోగాలనేటివి వస్తుంటాయి. మనకెన్ని రోగాలొచ్చినా, ఎన్ని నొప్పులొచ్చినా మనకు బుద్ధి రాదు గదా! నాకైతే అస్సలకే రాదండి. ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతుంది గదా! ఈ టాపిక్కు. సో, సర్లేండి ఇప్పుడు మెయిన్ వీడియోలోకొచ్చేస్తే ఇక్కడ నేను ఇంట్లో అయితే కొంచెం క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉన్నానండి. ఇదేం ఎస్పెషల్లీ శ్రావణ మాసానికే అని కాదండి. నేను లాస్ట్ వీడియోస్‌లలో శ్రావణ మాసం క్లీనింగ్ అని పెట్టినట్టున్నాను. నిజం చెప్పాలంటే నాకు అస్సలు శ్రావణ మాసానికి నేను క్లీనింగ్ చేసేదానికి అస్సలు సంబంధం లేదు. ఎందుకంటే నేను పండగలతో, పబ్బాలతో నాకు అస్సలు సంబంధం ఉండదండి. నాకు ఎప్పుడు చూసినా కూడా ఇల్లు మంచిగా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను.
అలా పెట్టుకుంటాను కాబట్టే మా ఇల్లు ఎప్పటికి కూడా మంచిగా ఉంటుందండి. అలా కాకోకుండా ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, 3 నెలలకో, 4 నెలలకో సర్దుకుందాంలే అనేసి అలా పెట్టుకున్నామనుకోండి, అప్పుడు మనకు చూడ్డానికి చండాలంగా ఉంటుంది కదా! ఇల్లంతా మొత్తం దుమ్ము పట్టిపోయి ఉంటుంది. అప్పుడు మనం చేయాలి అన్నా కూడా చాలా అంటే చాలా టైం పడుతుందండి. ఒక్క రోజుతో చేస్తే అయిపోయే పని గాదు గదా! అలా అంత పని ఒక్కసారిగా మొదలుపెట్టుకొని మనం చేసి అంత స్ట్రెయిన్ అయ్యే కంటే అప్పుడప్పుడు చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చూడడానికి గూడా నీట్‌గా ఉంటుందండి. అలాగే నేను గూడా పండగల కోసము, పబ్బాల కోసం వెయిట్ చేయకుండా ఎప్పటికప్పుడైతే మంచిగా అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇది చాలామంది ఆడవాళ్ళకైతే నేను ఇదే చెప్తానండి. ఎప్పుడో చేద్దాంలే అనేసి. హ్మ్. కొంతమంది ఉంటారండి. ఎందుకంటే వాళ్ళకు చేసేంత టైం ఉండదు. ఇప్పుడు ఇంట్లో హౌస్ వైఫ్స్ అనుకోండి. ఇంకా వాళ్ళకి ఇంట్లో పని కాబట్టి మీరు చెప్పినట్లు మేము ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటామండి. ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళము మేమెలా క్లీన్ చేసుకోవాలనేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఒక ప్లానింగ్‌తో ఒక మంచి పద్ధతి ప్రకారము వెళ్తూ ఉంటే ఇంటిని మేనేజ్ చేసుకోవచ్చును. అలా ఆఫీస్ పనిని కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళేసి ఉద్యోగాలు చేస్తున్నామనేసి ఎప్పటికి ఇంట్లోనే ఉంటూ, ఇంట్లోనే మంచిగా మనకు పీస్‌ఫుల్‌గా ఉండాలి, మంచిగా ఉండాలి. మన మైండ్ అంతా రిలాక్స్‌గా ఉండాలి అంటే మనకు ముందు గుర్తొచ్చే ప్లేస్ ఏమైనా ఉంది అంటే అది మన ఇల్లే కదండీ! మన ఇల్లు మంచిగా ఉందనుకోండి, మనకు ఆ ఫీలింగే వేరు కదా! ఇప్పుడు బయటికి పోయి వర్క్ చేస్తున్నాము. కష్టపడి వచ్చింటాము. నైట్‌కల్లా మన గూటికి మనం రావాల్సిందే గదా! మనం వచ్చిన తర్వాత ఇల్లు చెత్త చెత్తగా ఉంటే మనకు ఎలా ఉంటుందండి? అంత చిరాకుగా ఉంటుంది కదా! సో, అందుకనేసి కొంతమంది ఉంటారండి. ఇప్పుడు బయట పని చేస్తున్నామని ఇంటిని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే బయట చేస్తున్నాం కాబట్టి ఇంట్లో అంత పట్టించుకోరనమాట. అట్లా పట్టించుకోకోకుండా కొంతమంది ఉంటారు. అందరూ అలానే ఉండరు. కొంతమంది ఇల్లు అనేది పని వాళ్ళ మీద వదిలేయడము, వాళ్ళు ఎప్పుడు చేస్తే అప్పుడు చేపించుకోవడము, చేయకోకుంటే అట్లా పెట్టి ఆడ పాత్రలు ఆడ పెట్టుకోవడం, కిచెన్ అంతా గబ్బు గబ్బుగా చేసి పెట్టడం. మనం రోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆ కిచెన్‌లోనే మనం బతకాలి అంటే ఫస్ట్ తినాలి కదండీ! మనం ప్రిపేర్ చేసుకునే ఫుడ్డుకు సంబంధించిన కిచెన్ అంటే ఎలా ఉండాలంటే, మనకు ఓపిక ఉన్నా, లేకపోయినా పని వాళ్ళతో అయినా కూడా మనం మెయిడ్స్‌నైనా పెట్టుకొని మందు కిచెన్ అనేది క్లీన్‌గా పెట్టుకోవాలి. చాలామంది ఆడవాళ్ళు బయట చేస్తున్నారనేసి కిచెన్ అయితే దరిద్రంగా పెట్టుకుంటారండి. అది వాళ్ళకు ఒక ప్లానింగు, ఒక పద్ధతి ఉండవు కాబట్టి అలా పెట్టుకుంటారు. కొత్త ఇల్లులే గబ్బు గబ్బు పాడు చేసి పెట్టుకుంటారు. ర్యాక్స్ అన్నీ పోయుంటాయి, కబోర్డ్స్ అన్నీ పోయుంటాయి. సామాన్లేమో అంతంత రేటు పెట్టి తెచ్చుకుంటా అంటారు. అంతంత రేటు పెట్టి ఖర్చు పెట్టి ఇంటీరియర్ డిజైన్ జెప్పించుకుంటారు. అయినా కూడా వాళ్ళు ఏదో బయటికి పోయి బయట మేము చేస్తాన్నాము, మేము ఖాళీగా ఉండం కదా! బయట కష్టపడతన్నాము, ఇంట్లో పని చేసుకోలేం కదా! అనే మైండ్ సెట్‌తో ఉంటారనమాట. కొంతమంది ఆడవాళ్ళు చాలా అంటే చాలా చలాకీగా, చాలా మంచిగా యూజ్ చేసుకొని టైం అనేది వేస్ట్ చేయకోకుండా వాళ్ళకు పిల్లోళ్ళుంటారు. వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళు గూడా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా పిల్లోళ్ళను, పెద్దవాళ్ళను మెయింటైన్ చేస్తాను, ఇంట్లో పనులు చేసుకుంటాను, కంప్లీట్‌గా ఇంటిని మంచిగా చూసుకొని వాళ్ళ టైమ్ టు టైమ్ ఆఫీస్ వర్క్ గూడా ఆఫీస్‌లలో కూడా వర్క్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత గూడా మంచిగా పని చేసుకుంటే ఆడవాళ్ళు గూడా చాలా మందే ఉండారండి. వాళ్ళకైతే నిజంగానే హ్యాండ్స్ ఆఫ్ అండి. ఎందుకంటే చాలా మందిని చూస్తున్నాను కదా! సర్లే నీకేమి ఇంటికాడనే ఉంటావు గదా! ఎన్నైనా చెప్తావు. చెప్పడం ఈజీ, చేయడం చాలా కష్టము అనుకునే వాళ్ళు గూడా లేకపోలేరండి. ఉంటారు. నాకు కూడా తెలుసండి. చెప్పడం ఈజీ, చేయడం అయితే చాలా కష్టమని. ఎందుకంటే చెప్పడం చాలా అంటే చాలా ఈజీ అండి. నోటితో చెప్పేది కదా! చేయడం అంటే మనం ఒళ్ళొంచి చేయాలి గాబట్టి అది కష్టంగానే ఉంటుంది. ఏదైనా ఇష్టంతో చేసుకునేది మనకు ఏది కష్టం అనిపియదు. ఎందుకంటే మనమేం మిషన్‌లం కాదు కదండీ. 24/7 చెయ్యాలి అంటే మనుషులం కదా! మనకు కూడా మనం ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా కూడా, ఎంత కాస్ట్‌లీ ఫుడ్ తిన్నా కూడా, మనకంటూ ఏదో ఒక టైంలో ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళం కాబట్టి. కా పెళ్ళైన వాళ్ళైతే కంపల్సరీ ఇంక ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు, మనకు డెలివరీస్ టైంలో కావచ్చు, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లోల గురించి, పిల్లోల కెరియర్ గురించి అలా ప్రతీదీ మనము కుటుంబం కోసము ఆలోచన చేస్తాము. టెన్షన్స్ ఉంటాయి. బరువు బాధ్యతలెక్కువుంటాయి కాబట్టి, ఇంకా అందులోనూ హెల్త్ పరంగా కూడా ఇంక ఇవన్నీ మనకు ఆడవాళ్ళకి కాబట్టి, ఆపరేషన్స్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి, చాలా మటుకు మనకు ఎనర్జీ అంతా కూడా అయిపోయే ఉంటుంది. సో, అందుకనేసి మనం పెళ్లి కాకముందు ఉండేంత స్ట్రాంగ్‌గా అయితే పెళ్లి అయిన తర్వాతయితే అస్సలుకుండము. నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను కూడా ఒక ఆడ ఆడ మనిషిని కాబట్టి.
హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరి జీవితంలోనూ, ప్రతి ఒక్క లైఫ్‌లోనూ ప్రతి ఒక్కరికి ఉండేటివేనండి. ఒకరికి వచ్చాయి, ఒకరికి రావు అనేది మనం అస్సలకు అనుకోలేం కదా! ప్రతి ఒక్కరికి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ అనేది కంపల్సరీ ఉంటది. ఏ హెల్త్ ఇష్యూస్ లేకోకుండా ఎవ్వరైతే ఉండరు. ఎందుకంటే ఇప్పుడు మనం తినే ఫుడ్డే అటువంటిది కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి మనము ఇంట్లోనే తిని కూర్చుంటే మనకు పనులు కావు కదండీ! మన పిల్లల మనం ఎనిక్కి చూసుకుంటే మనకంటూ ఒక గుర్తింపు, మన పిల్లల కోసం ఒక కెరియర్ మంచి దారి చూపియాలి. ఇల్లు మన హ్మ్, మనకంటూ నలుగురిలోకి వెళ్తే మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఒక స్థానం ఉండాలి. ఒకరి కింద బతకగూడదు. ఒకరికి కాడ చెయ్యి సాపకుండా బతకాలి అంటే మనకు ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటినన్నింటిని కూడా మనము సాల్వ్ చేసుకుంటూ హ్యాపీగా హెల్త్‌ని కాపాడుకుంటూ, ఇంట్లో కూడా మనం చేసుకుంటూనే బయటికి వెళ్ళేసి ఒక రూపాయి సంపాదించుకుంటేనే మనకైనా కూడా విలువ ఉంటుంది. మన పిల్లల భవిష్యత్తు కూడా ఎటువంటి డోకా ఉండదు. వాళ్ళ మంచి భవిష్యత్తు ఉండాలి అంటే ఈ కాలం కొద్దీ మనకు హ్మ్, ఏది ఉండాలి అన్నా కూడా ఈ కాలం కొద్దీ మనకు డబ్బులే ముఖ్యం కాబట్టి, మనకు శక్తికి మించి పనులు చేయాలి అనుకోవడం లేదండి. మన శక్తి ఎంతవరకు అంత ఒక్క రోజుతో చేస్తే అయిపోయే పనులు కాదు కదండీ! ఎల్లకాలం చేయాలి కాబట్టి మనకంటూ ఒక ప్లానింగ్ పద్ధతితో చేసుకుంటూ పోతే మన హెల్త్ బాగుంటుంది. మన ఆరోగ్యం బాగుంటుంది. మనం బాగుంటే మన కుటుంబం అంతా కూడా బాగుంటుంది. సో, ఈ వీడియో మీకెలా అనిపించింది? నేను బాగా చెప్పానా? ఇలాంటి వీడియోస్ మరికొన్ని అయితే మోటివేషన్‌గా ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ ఆడవాళ్ళకు యూజ్ అయ్యే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? థాంక్ యూ ఫర్ వాచింగ్.